హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే మా అత్తయ్య గారింటి దగ్గర లాగండి. మా అత్తయ్య గారింటికి మేమందరం వెళ్ళినప్పుడైతే కిచెన్లో కొంచెం ఇరుగ్గా ఉంటుందని పొయ్యి అయితే బయట పెట్టేసుకుంటామండి. మేము ఈరోజైతే బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నామండి. చూస్తున్నారు కదండి, బిర్యానీ స్పైసెస్ అయితే వేగిపోయాయి. అందులో వాటర్ యాడ్ చేసి సాల్ట్ వేసి మూత అయితే పెట్టాము. చూసారు కదండి, వాటర్ మరిగిపోయిన తర్వాత ఇంట్లోనే చేసిన గరం మసాలా అయితే వేసేసామండి. ఈలోపు మా అత్తయ్య గారు అయితే బియ్యం కడిగేసి ఇచ్చేసారు, బాస్మతి రైసు. ఆ వాటర్లో అయితే వేసేసాము. ఇదైతే పక్కన వేరే పొయ్యి మీద అయితే చికెన్ కోసం అనేసి ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామండి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాము. నేనైతే మసాలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు 2 పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను మిక్సీ పట్టేటప్పుడు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది. చూస్తున్నారు కదండి, పక్కనైతే బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే పైన మూత అయితే పెట్టేసి కొంచెం బరువు పెట్టాలన్నమాట. అది వీడియో తీయడం అయితే మర్చిపోయానండి. అలాగే పక్కన చికెన్ కూడా వేసేసాం కదండి, అలాగే సాల్ట్ కారం వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసాము. అదైతే బాగా మగ్గిపోయింది. అందులో మసాలా వేసి ఫైనల్గా కొత్తిమీర